ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి గైస్. ఏమన్నా కట్ చేశారండి అశ్వత్థామ ఇంట్రో కట్ని. బాబ్బా ఎక్సలెంట్. ఆ సీన్స్లోని అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ లుక్ కానీ, యాక్షన్ కట్ కానీ, డైలాగ్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ దిస్ లుక్, ఆ డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేసిన వే కానీ, సనాస్ బీజిఎం కానీ, మొత్తంగా నాగ్ అశ్విన్స్ విజనరీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ హైప్ మామూలుగా ఇవ్వలేదు. మూవీ ప్రొడక్షన్ మెయిన్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు, క్యారెక్టర్స్ ఇంట్రోస్ అని. సో దీన్ని బట్టి చూస్తే 7 ఇమ్మోర్టల్స్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అయిన కల్కి, కలి వాళ్ళందరినీ రానున్న రోజుల్లో దింపే అవకాశం ఉంది. సప్త చిరంజీవులు అందరినీ ఇప్పుడే దింపేర్లే కానీ రానున్న పార్ట్స్లో వస్తారన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ వీడియో చూశాక నాకు కనిపించిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తూ బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను విత్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అశ్వత్థామ. ఇదే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నచ్చితే వీడియో అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అశ్వత్థామ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెర్రిఫైయింగ్ అండ్ పవర్ఫుల్ వారియర్. ఆల్మోస్ట్ ఆల్ సెలెస్టియల్ వెపన్స్ గురించి అవగాహన ఉన్న అతను మనసు, గాలి అలాగే చిన్న చిన్న వస్తువులు లైక్ బ్లేడ్ అండ్ గడ్డి వీటిలోని శక్తిని లేపి వెపన్స్ లాగా వాడగల వ్యక్తి. మహాభారతంలో సర్వైవ్ అయిన 12 మందులలో ఒక అతను. 64 కళల్లో ప్రావీణ్యుడు. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించగల అతి కొద్ది వారియర్స్లో ఒక అతను. విరాట్ యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేసి ఎటూ కాని సిచ్యువేషన్ దాకా తీసుకెళ్లిన ఒకే ఒక అతను. యుధిష్ఠిర, భీమ, సత్యకి అండ్ దృష్టద్యుమ్నాని మల్టిపుల్ టైమ్స్ ఓడించిన అతను. ఘటోత్కచుని ఆర్మీతో యుద్ధం చేసిన అతను. ఘటోత్కచుని కుమారుడైన అంజన పర్వాని చంపిన అతను. ఘటోత్కచునితో యుద్ధం చేస్తూ పాండవుల సైన్యంలో లక్షల మందిని చంపిన అతను. నారాయణాస్త్రంతో లెక్కలేనంత మంది పాండవుల సైన్యాన్ని మట్టుబెట్టిన అతను. 17వ రోజు అర్జునుడితో ఏకదాటిగా యుద్ధం చేసిన అతను. అర్జునుడి నుంచి కర్ణుడిని 3 సార్లు కాపాడిన అతను. 18వ రోజు పరమశివుడు తన శరీరంలో ప్రవేశించడం వల్ల ఎవరికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఈ పాండవుల క్యాంపులో మిగిలిన వాళ్ళందరినీ ఏసేసిన అతను. ఈ క్రమంలో అశ్వత్థామలో శివుడు ప్రవేశించాడు అని తన మైండ్ పవర్తో ముందే గ్రహించిన కృష్ణుడు 5గురు పాండవుల్ని ముందే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా ఇదే కాదు, యుద్ధం ముగిసిన 18వ రోజు రాత్రి మాత్రమే తన నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించి అశ్వత్థామ తన యుగంలో ఫార్మోస్ట్ వారియర్స్లో ఒకడయ్యాడు. దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుని మరణానంతరం అశ్వత్థామను తన సేనాధిపతిగా నియమించుకుపోవడాన్ని తాను తప్పు చేశానని చనిపోతూ విలపించాడు. తండ్రి ద్రోణాచార్యుడి మరణంతో కోపగించుకున్న అశ్వత్థామ ఆ టైంలో పాండవ సైన్యాన్ని ఒంటి చేత్తో తుడిచిపెట్టగలడని దుర్యోధనుడు గ్రహించాడు కూడా. అంతటి యోధుడు అశ్వత్థామ. ఇలా చెప్పుకుంటూ పోతే అశ్వత్థామ గురించి చాలానే చెప్పచ్చు. మీరు మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ని, తన స్టోరీని పూర్తిగా వింటే తన కథలో చాలా షేడ్స్ ఉంటాయి, చాలా డెప్త్ ఉంటుంది. మన హిందూ ఎపిక్ ప్రకారం ఎస్పెషల్లీ మహాభారతం చూసుకుంటే చాలామంది గురించి మాట్లాడతారు. బట్ అశ్వత్థామ విషయానికి వస్తే ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దీని గురించే ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఎందుకు అనేది గనక ఒకసారి చూస్తే అశ్వత్థామ పుట్టుకతోనే చిరంజీవ అనేది ఒక ట్రిక్కీ క్వశ్చన్. నేనైతే అశ్వత్థామ పుట్టుకతోనే చిరంజీవి అని అంటాను. బికాజ్ ఆఫ్ దట్ మనీ. తన తండ్రి ద్రోణాచార్యుడు మహాశివుడి శక్తి లాంటి వ్యక్తి తనకి బిడ్డగా అవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు మహాదేవ ఆశీస్సుల మేరకు నుదుటిపై ఒక మణితో పుడతాడు అశ్వత్థామ. ఆ మణి తనకి ఆహారం లేకుండా, నీళ్లు లేకపోయినా బ్రతికేలా చేస్తుంది, రోగాలు రానివ్వదు. ఇంకా మరి ఏ ఇతర జీవరాశులు తనని గాయాలు చేసినా వాటిని వెంటనే హీల్ చేసే శక్తి కూడా ఉంది. సో దీనివల్ల ఆయనకి చావు ఉండదు అని అంటారు. అదేంటి, కృష్ణుడి శాపం వల్ల కదా ఇమ్మోర్టల్గా అయ్యాడు అని అంటారు కొంతమంది. నేనేమని నమ్ముతానంటే ఆ మణి ఉంటే అశ్వత్థామ తనని తాను చంపేసుకోవచ్చు, సింపుల్గా ఆ మణిని తనంతట తానే తీసేసుకోవచ్చు. సో అందుకే కృష్ణుడు ఆ మణిని తీసేసి అశ్వత్థామని కలియుగం వరకు నువ్వు కుష్టితో ఇప్పుడు ఈ క్షణం నుంచి నీకున్న గాయాలు మానకుండా, ఎలాంటి శక్తులు లేకుండా మానవాళికి దూరంగా అడవుల్లో దుర్భరమైన జీవితాన్ని గడుపుతావని శపిస్తాడు. సో ఇట్స్ లైక్ సఫరింగ్. నార్మల్గా మిగతా 6గురు చిరంజీవులకి అశ్వత్థామకి ఒక డిఫరెన్స్ ఉంది. వాళ్ళంతా ఈ కార్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ అశ్వత్థామ బాధని తీసుకుంటూ అనుభవిస్తూ గడుపుతాడు. బికాజ్ యుద్ధం అయ్యాక తాను చేసిన ఒక పెద్ద పాపం, ఒక గర్భిణీ స్త్రీ వైపు తన బ్రహ్మాస్త్రాన్ని మళ్లించడం. ఆ గర్భంలోని శిశువుని చంపినందుకు తనకి పడ్డ పెద్ద శిక్ష ఇది. ఆ శిశువుని మళ్ళీ కృష్ణుడు తన చేతి స్పర్శతో బ్రతికిస్తాడనుకోండి,
బట్ కర్మ ఫిలాసఫీని అశ్వత్థామ తిప్పేలా తప్పు చేసినందుకు ఈ శిక్ష వేస్తాడు కృష్ణుడు. అలాగని శిక్ష ఒకటే కాదు, కలియుగంలో తనకి సహాయం కోసం కావాలి కాబట్టి కూడా. అదే మనం ఇప్పుడు చూడబోయే కల్కి 2898 మూవీ. గుడ్ అండ్ బ్యాడ్ రెండు సైడ్స్ టచ్ చేస్తాడు అశ్వత్థామ. సో ఈజ్ హీ గుడ్ ఆర్ బ్యాడ్ అనే క్వశ్చన్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే యాంటీ హీరో. తనకు అనిపించిందే చేస్తాడు. తండ్రి పాండవుల పక్షాన ఉన్న తాను మాత్రం కౌరవుల సైడ్. దుర్యోధనుడికి మిత్రుడిగా ఉంటాడు. యుద్ధం తర్వాత పాండవుల్ని చంపుతాని ప్రమాణం చేస్తాడు దుర్యోధనుడికి. దీనివల్ల తండ్రి మరణం వరకు ధర్మంగా ఉన్న అశ్వత్థామ ఆ తర్వాత నుంచి అధర్మంగా వెళ్ళి చివరికి ఒక పెద్ద తప్పు చేస్తాడు. దీనివల్లే మీరు ఈ కల్కి మూవీలోని అశ్వత్థామ క్యారెక్టర్ ఎందుకలా ఉన్నాడు అనేది గ్రహించవచ్చు. లైక్ పవర్ లేక బాధని తీసుకుంటున్నట్టుగా అండ్ టైం రాగానే మనీని పెట్టుకొని ఇక రెడీ అవ్వటం. యాక్చువల్లీ ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, బట్ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి, పవర్ గురించి, తన కథ మధ్యలో జరిగే ఒక టర్నింగ్ పాయింట్ గురించి ఒక బ్రీఫ్ ఇద్దామని ఇదంతా. పాయింట్ నెంబర్ 2, అసలు కలియుగం ఎప్పుడు మొదలైందంటే మహాభారతమైన కొన్ని నెలలకి కలియుగం స్టార్ట్ అయింది. మీరు ఒకటి ఈ పోస్టర్ను చూస్తే ది స్టోరీ దట్ ఎండెడ్ 6000 years ago బిగిన్స్ అని అంటారు. అంటే ఒకసారి 2898 AD నుంచి 6 years వెనక్కి వెళ్తే అది 3102 BC. అంటే అది కృష్ణుడు చనిపోయి ద్వాపర యుగం ఎండ్ అయిపోయిన టైం. అనగా కలియుగం స్టార్ట్ అయ్యి అరౌండ్ 5126 years అయ్యాయి అని సినిమా పరంగా చూసుకుంటే. సో మనం ఆల్రెడీ చాలానే చూసాం కలియుగంలో ఏమేం జరుగుతాయి అని అంటుంటారో అవన్నీ. ఇక లాస్ట్ స్టేజ్ ఒకటి ఉన్నదన్నమాట. వాటిలో చాలానే ఉన్నాయి. దేవుడు విగ్రహాలే కాదు, ఎన్నో వందల గుడులు థండర్ బోల్ట్స్తో ధ్వంసం చేస్తారు. ఇది ఆల్రెడీ ఇంతవరకు ముందే మనం న్యూస్లో చూసాం, బట్ ఆ టైంలో ఇంకా పీక్స్లోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ చివరికి అశ్వత్థామ ఎవ్వరికి కనబడకూడదు అని భూమి కింద ఏదో లోయలో తలదార్చుకుంటూ శివనామం స్మరిస్తూ ఉంటే అక్కడికి కూడా మనుషులు వచ్చి ధ్వంసం చేయడానికి వచ్చారన్నట్టు చూపిస్తారు. రైడర్స్ షూట్ చేశారని ఆ పిల్లడు అంటాడు. ఇంకా షూట్ చేసినా నువ్వు చనిపోలేదేంటి అని కూడా అంటాడు. సో ఆ ప్లేస్లో ఒక ఫైట్ జరిగిద్ది అనమాట. మీరు కనుక ఆ ప్లేస్లో కొన్ని విగ్రహాలు చూస్తే కొన్ని బాగానే ఉంటాయి, బట్ కొన్నిటికి చేతులు తల ఉండవు. సో ఫైట్ జరగకముందు అండ్ జరిగాక మనకి చూపిస్తారన్నమాట సీన్స్. అలాగే శివలింగంపై కంటిన్యూస్గా పడుతున్న వాటర్ డ్రాప్స్ ఒక్కసారిగా ఆగిపోతాయి. కలియుగం చివరికి వచ్చింది, ఇక టైం వచ్చింది అని సూచనలు అన్నమాట. ఈవిల్ పవర్ ఫుల్ డామినేట్ చేయడంతో కనీసం తాగడానికి నీరు కూడా ఉండవు అనే స్టేజ్కి వచ్చేసిందని. మీకు కూడా తెలుసో తెలీదో, కృష్ణుడు గంగా, యమున, సరస్వతి అనే నదులు పూర్తిగా ఎండిపోయాక కల్కిగా అవతరిస్తాను అని అనటం జరిగింది. అంటే భూమి ఎండిపోతుంది ఆ టైం వస్తే కానీ అర్థం. అదే యాక్చువల్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూసుకుంటే సరస్వతి ఎప్పుడో ఎండిపోయింది హరప్ప, మొహంజదారో టైంలోనే. యమున కూడా కొన్ని ప్లేసెస్లో పూర్తిగా ఎండిపోయింది. గంగా ఒకటే ప్రజెంట్ రన్ అవుతుంది. అది కూడా ఎండిపోవడానికి ఇంకో 600 నుండి 900 సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు అన్నారు. అంటే ఆ టైంలోనే ఉంటుంది. అంటే ఆ టైంలోనే 2898 అదే నాగశ్విన్ అరౌండ్ రౌండ్ ఫిగర్గా ద్వాపర యుగం ఎండ్ అయిన 6000 yearsకి వేసి 2898 ఫిక్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ వీడియోలోని ఎవ్రీ క్లిప్ని ఒకసారి క్లియర్గా చూస్తే ఎగ్జైటింగ్గా ఉన్న ఒక కిడ్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వస్తాడు. అదేంటి సప్త చిరంజీవులు ఎవరు కనపడరు కదా, అశ్వత్థామ ఎందుకు కనిపిస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఆయనకు ఆ పవర్ ముందే ఉంది ఆ మణి వల్ల, కానీ ఇప్పుడు లేదు. మరి శాపం అదే కదా, మానవాళి కనపడకూడదు, అడవుల్లో బ్రతకాలి. అదే ఇన్విజిబుల్ పవర్ ఉంటే కనబడకుండా ఇష్టంగా బ్రతకచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అదేంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో యుద్ధంలో ఓడిపోయాక అడవికి వెళ్ళిపోతారంట. ఆ టైంలో ఒక వ్యక్తి వాసన వస్తూ ఒంటి మీద దెబ్బలతో నుదుటిపై రక్తం వస్తూ కనిపించారంట. వైద్యం చేయటం వచ్చిన పృథ్వీరాజ్ చౌహాన్ ఆ నుదుటి ప్లేస్ని ఎంత చేసినా కానీ కుదరలేదంట. ఇక తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తన పేరేంటో తెలుసుకొని అశ్వత్థామ అని తెలుసుకొని తన పుస్తకంలో రాయటం కూడా జరిగింది. ఇక కల్కి సినిమా కంటిన్యూ చేస్తే అందుకే ఈ పిల్లోడికి అశ్వత్థామ కనిపిస్తాడు. నాకు తెలిసి ఇదే టైంలో రైడర్స్ కూడా వచ్చి ఉండాలి. ధ్యానంలో ఉన్న అశ్వత్థామ వాళ్ళ కోసమే లెగిసి ఉండాలి. అప్పుడే ఫైట్ అయ్యిద్ది. రైడర్స్ షూట్ చేస్తారు, కానీ అశ్వత్థామకి ఏం కాదు. ఇప్పుడు ఆ పిల్లోడు ఇంకా క్యూరియాసిటీ చూపిస్తాడు, డీటెయిల్స్ కనుక్కోవాలని, కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటాడు. అందుకే తనకి తెలిసిన అన్ని భాషల్లో మాట్లాడతాడు. అశ్వత్థామ ఏ భాషలో మాట్లాడతాడో తెలియక. నెక్స్ట్ చూస్తే భూమి ఎండిపోయి శివలింగంపై నీటి చుక్కలు పడడం ఆగిపోవడంతో
ఇక సమయం ఆసన్నమైందని తెలుసుకుంటాడు అశ్వత్థామ. రాళ్లతో దీపం వెలిగిస్తాడు. అయితే ఇక్కడ ఒకటేంటంటే తనకి ఎవరో ఇదొకటి ఇస్తారు, ఈ రాళ్ల లోపల ఒక మణి ఉంటుందన్నమాట. ఎవరో అనేది సర్ప్రైజ్, ఇది మాత్రం తెలియట్లేదు. ఇక ఆ మణిని పెట్టుకోవటం, తను ఎన్నాళ్ళు వేసుకున్న ముసుగును తీసేస్తాడు అశ్వత్థామ. ఎందుకంటే గాయాలు, దుర్వాసన ఇవన్నీ పోతాయి. ఇదే మనకి ఆ వీడియోలో చూపిస్తారు. ఇక లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, అసలు ఆ పిల్లోడు ఎవరు? అన్ని భాషలు మాట్లాడతాడు, పేరు రాయా అని అంటాడు. మీరు దేవుడా అని అడుగుతాడు, వెంటనే నమస్కరించాడు. ఎవరతను? ఏమో మేబీ ఈ పిల్లోడే కల్కి అయి ఉండొచ్చేమో. చిన్నప్పుడే ప్రభాస నార్మల్గా భైరావా అని పెట్టారు ప్రభాస్ పేరు. ఆ తర్వాత విష్ణు అవతారం అని ఎప్పుడైతే తెలిసిద్దో అప్పుడు ఇక కల్కిగా పేరు వస్తుంది. బట్ రాయా అని ఉంది ఇక్కడ ఆ పిల్లోడికి. ఈ ప్రభాస్ సినిమాలోనే చూడాలి. ఇక ఏదేమైనా అన్నీ కుదిరితే, నాగశ్విన్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేస్తే ఇండియన్ సినిమాలో ఇదొక మిరాకిల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. ఇదే ఇలా ఉందంటే ఇక నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఎలా ఉంటాయో మరి ఒక రేంజ్లో అనిపిస్తుంది అది. మిగతా క్యారెక్టర్స్ ఇంట్రోస్ అండ్ ట్రైలర్ అండ్ చివరిగా సినిమా. నేనైతే కొంచెం పరశురాముడిగా ఎవరిని పెడతారు, ఎలా చూపిస్తారు అని కొంత ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నా. బికాస్ కల్కిని ట్రైన్ చేయడం స్టార్ట్ చేసేది అశ్వత్థామ అయితే ఆ ట్రైనింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని విభాగాల్లో నిష్ణాతుని చేసి ఆ ట్రైనింగ్ ముగించేది మాత్రం పరశురాముడే. సాక్షాత్తు పరమశివుడి దగ్గరే శిక్షణ తీసుకోబడ్డారు పరశురామ. ఇప్పుడు అలాంటి వ్యక్తి కల్కికి గురువుగా అన్ని బోధించేది పరశురాముడు అని అంటారు. సో ఆ క్యారెక్టర్పై ఇంకొంచెం ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇది గైస్ ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ వీడియోపై నా ఒపీనియన్ అండ్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిల్స్. వీడియోపై మీరేమనుకుంటున్నారు అండ్ మీరేమన్నా గమనించుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.